హాయ్ హలో వెల్కమ్ టు వంట మేస్త్రి. ఈ వీడియోలో మనం చికెన్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గ్లాస్లో కోడిగుడ్డు, ఉప్పు, కారం, అల్లం చిన్నపాయ పేస్ట్ వేసి కలిపి బాండీలో వేసి ఇప్పుడు దాన్ని వేపుకుంటున్నాం. పూర్తిగా వేపాల్సిన పని లేదు, ఎందుకంటే బాగా మంట ఉంటుంది. దాని మీద క్యాబేజ్ వేసుకోవటమే, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసి కలుపుకుంటూ ఇప్పుడు కొంచెం చికెన్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. అది ఆ చికెను విడిగా చూపిస్తాను ఎలా చేయాలి. తర్వాత వేపుకున్న తర్వాత ఇప్పుడు నూడిల్స్ వేయటమే, అంతే. ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, పెప్పరు, షుగరు, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసాం. ముందుగా కలుపుకుంటున్నాం. మసాలాలన్నీ నూడిల్స్ కలుపుకుంటాం పట్టేలాగా. ఇలా కలిపితే ఫ్రై అవుతుంది అన్నమాట. కారం అవన్నీ కొంచెం ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ అయితే కొంచెం చాలు, కొంచెం సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్. ఇప్పుడు దీంట్లోనే సిజ్వాన్ చట్నీ ఉంటుంది. సిజ్వాన్ చట్నీ వేస్తే సిజ్వాన్ నూడిల్స్ అయిపోతుంది. రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీ కావాలనుకున్న వాళ్ళకి. ప్రస్తుతానికైతే ఈ స్పైసీ తినబుల్గా ఉంటుంది, అంతకు మించి అవసరం లేదు. స్పైసీ అని తింటే లోపల కడుపులో మంటలు వస్తాయి. రోజు మన కస్టమర్ బాగోగులు మనమే చూసుకోవాలి. వాళ్ళు ఎంత స్పైసీ అడిగినా మనమే వేయకూడదు, లైట్గానే చేయాలి, అంతే. చికెన్ నూడిల్స్ రెడీ అయింది. ఈ చికెన్ నూడిల్స్ వచ్చేసరికి చాలామంది ఫేవరెట్ అన్నమాట. అదిగో రెడీ. ఇప్పటివరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్.